హలో ఎవ్రీవన్. కెనడాలో మంచి డిమాండ్ ఉన్న ఫీల్డ్స్‌లల్లా ఫిజియోథెరపీ అనేది గూడా ఒకటి అని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తా. ఎందుకు అనంటే, సో, అది నా రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ తోటి నేను దాన్ని చెప్తున్నాననమాట. సో, ఫిజియోథెరపీ జేయడానికి అంటే ఇక్కడొక ఫ్రెండ్ గూడా ఉన్నాడు. తను ఫిజియోథెరపీ చేస్తుండు. చేయడానికి ఆబ్వియస్‌లీ కొంచెం కాస్ట్‌లీ ఆ ఫీల్డ్. ఆ స్టడీ. ఆల్‌మోస్ట్ ఇయర్‌లీ వచ్చి 60,000 వరకు పే చేయాలి. 60,000 కెనడియన్ డాలర్స్. సో, కాస్ట్‌లీ. బట్ ఏంది అనంటే అది అయిపోయిన తర్వాత మాత్రం వాళ్ళు గట్టిగా సంపాదించుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు నాకు యాక్చువల్‌గా రీసెంట్‌గా మేము బయటికెళ్ళి హైకింగ్ చేసి దిగుతూ ఉంటే నాకు కాలు బెనికింది. సో, హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు ఎక్స్‌రే తీసిర్రు. సో, కొంచెం బెనికింది. ఫిజియోథెరపీ చేయించుకోవాలని చెప్పారు. సో, నేనేం చేసిన నియర్ బై ఇక్కడున్న ఫిజియోథెరపీ సెంటర్స్‌లో చూసిన ఏదైతే తక్కువ కొంచెము బడ్జెట్ ఫ్రెండ్లీ ఏదైతే ఫిజియోథెరపిస్టులు ఉన్నారో వాళ్ళను చూజ్ చేసుకుంటే నాకు యూనివర్సిటీ ఫిజియోథెరపీ కొంచెం రీజనబుల్‌గా అనిపించింది. ఎందుకు అనంటే వాళ్ళు అట్‌లీస్ట్ $80-$100 పే చేస్తారు. అంటే ఇనిషియల్ అసెస్‌మెంట్ కోసము. అంటే ఫస్ట్ నీ కాలు పరిస్థితి ఏంది? అంటే ఎట్లా బెనికింది? అది ఇది చేయడానికి ఒక ఇద్దరు వచ్చిర్రు. చూసి అది చేయడానికి $100. సో, అందులో $80 నా ఇన్స్యూరెన్స్ పే చేస్తే $20 నేను కట్టాలి. అది ఇనిషియల్ అసెస్‌మెంట్. సో, దాంతోటి అయిపోద్దా అంటే అయిపోదు. సో, దాని తర్వాత మినిమము 5-6 సిట్టింగ్స్‌లో రావాల్సొస్తది. సో, ఎవ్రీ టైమ్ నీకు ఇన్స్యూరెన్స్ 100% పే చేయాలి. 80% వాళ్ళు పే చేస్తారు. 20% నువ్వు పే చేసుకోవాలి. అంటే నేననేదేంటంటే మనమే 20% పే చేసినా కూడా $20, $30 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్‌మోస్ట్ 1,500-2,000 పే చేయాలి. అంటే వాళ్ళు ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ప్రతి గంటకు ఒక 6,000 అట్లా వస్తది వాళ్ళకి. అంటే ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్లస్ మనది కలుపుకొని. అంటే చూడండి అంటే వాళ్ళకు ఎంత మంచి డిమాండ్ ఉంది. మరి ఇక్కడ మళ్ళా వాళ్ళకి పేషెంట్స్ ఉన్నారా అనంటే అసలు ఏ ఫిజియోథెరపీ సెంటర్ తీసుకున్నా కూడా ఫుల్లు పేషెంట్స్ ఉంటారు. ఎస్పెషల్‌గా ముసలోళ్ళు, ఈవెన్ సర్జరీస్ అయినోళ్ళు, లేకపోతే మనం ఇట్లే నడుచుకుంటూ పోతే కాలు బెనికినోళ్ళు అది చేసినా. సో, ఏం చేసినా కూడా వీళ్ళు ఫిజియోథెరపీని మనకు రికమెండ్ చేస్తారు. సో, మంచి డిమాండ్ ఉన్న ఫీల్డ్ అది. నెక్స్ట్ రిస్క్ తక్కువ. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆడికి పోయిన తర్వాత కూడా మనకేం చేయరు. సో, వాళ్ళ దగ్గర ఒకటి అల్ట్రాసౌండ్ ఉంటది. దాన్ని అవి చేస్తారు. జనరల్‌గా తర్వాత ఎక్సర్‌సైజులు మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్సర్‌సైజులు చెప్తారు. ఇప్పుడు నేను పోతే నాకిగో ఈ ఎక్సర్‌సైజులు చెప్పిర్రు. ఇట్లిట్లా చేయాలని ఒక ప్రింట్ ఇచ్చిర్రు. ఇంగో ఇది కూడా ఇచ్చిర్రు. ఇవి చేసి ఇచ్చిర్రు. అంటే నేను ఆ కోర్స్‌ను తక్కువ ఏం చేస్తలేను. అంటే వాళ్ళు ఇదే చేస్తుర్రు కదా అని అంటే అట్లేం కాదు. బట్ వాళ్ళు చదువుకున్నది చదువుకున్న దానికి మంచి లైక్ నేనేమంటా అంటే మంచిగా పే చేస్తుర్రు కదా! సో, వాళ్ళకి పేమెంట్ ఎక్కువుంది. మళ్ళ రిస్క్ అనేది చాలా తక్కువ. కంపేర్ టు డాక్టర్సు, డెంటిస్ట్‌లు వీళ్ళకంటే తక్కువ. సో, మీరు గనుక కెనడాకి ఏదైనా ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తే, నా బెస్ట్ సజెషన్ ఏంది అనంటే ఫిజియోథెరపీ అయ్యిర్రి. మంచి డిమాండ్ ఉన్న సబ్జెక్ట్. అండ్ థాంక్ యూ వెరీ మచ్.